హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, జగన్ గారి మేనత్త విమల గారు ఇప్పుడు రంగంలోకి దిగడం చూస్తున్నాం. అంటే అటు షర్మిల గారు అండ్ సునీత గారు వీళ్ళిద్దరూ కూడా అవినాష్ రెడ్డి గారి పైన విరుచుకుపడడం, జగన్ గారి పైన విరుచుకుపడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు రంగంలోకి ఈమె దిగి ఆమె కౌంటర్లు ఇవ్వడం చూస్తున్నాం. అంటే ప్రశాంతంగా ఉన్న పులివెందల్ని వీళ్ళు ఇలా చిందరవందరంగా చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. అసలు ఎంటైర్ విమల గారి ఆ ఇంటర్వ్యూ కానీ మేడం అన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మేడం? అంటే విమలారెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఆవిడ ఎక్కడ కూడా పొంతన లేనివి చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత అంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందంట. ఆవిడ సుభిక్షంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కాదా ఉండాల్సింది? ప్రజలు సుభిక్షంగా ఉండాల్సిందని కోరుకోవాల్సింది పోయి అంటే ఆవిడికి వర్కులు ఇవ్వటమే కానివ్వండి, వాళ్ళ కొడుకుకి వర్కులు ఇవ్వటం కానివ్వండి, ఆవిడకి ఫైనాన్షియల్గా ఆదుకోవటమే కానివ్వండి, ఆవిడ కొన్ని స్థలాలు కబ్జా చేయటమే కానివ్వండి వైజాగ్లో, ఇవన్నీ చేయటం మూలన ఆవిడ సుభిక్షంగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు అనే వాదన తీసుకురావటం. అంటే ఒక పక్క ఆవిడ హంతకులకి కొమ్ము కాస్తున్నారనేది కూడా ఖచ్చితంగా మనకు కనపడుతుంది. అంటే అక్కడ అన్న అనేది కూడా ఆవిడకి రక్త సంబంధం బంధం కూడా ఆవిడ తెలియట్లేదు. ఎంతసేపు ఆవిడ మనీ మైండెడ్గా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఆవిడ దైవారాధనలో చింతనలో ఎప్పుడూ ఉంటాను, నేను దైవారాధనకి నా జీవితాన్ని నేను అంకితం చేసుకున్నాను అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఒక సెన్సిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. అలాంటిది కూడా ఆవిడకి ఎక్కడా కూడా కనపడడం లేదు. ఎంత ఇదిగా చెప్తున్నారంటే భాస్కర్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు పాపం అంటుంది. అంటే భాస్కర్ రెడ్డి కజిన్ బ్రదర్ అవుతాడు. అది ఎన్ని తరాల తర్వాత వచ్చిన చుట్టరికమో కూడా మనం చూసాం. కానీ ఇక్కడ సొంత అన్నయ్యని చంపారు. షర్మిల గారు చెప్పినట్టు గొడ్డలతో నరికి 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 చంపారని చెప్తున్నారు కదా. అది అన్నిసార్లు ఆయనకి గొడ్డలతో నరికినప్పుడు ఆయన పడ్డ బాధ కూడా ఆవిడకి సొంత చెల్లెలు కాబట్టి ఆవిడకి కొంచెమైనా అది అనిపించాలి. అంత ఘోరంగా చంపింది ఎవరు? ఆ ప్లేస్లో ఉన్నది కూడా మేనల్లుడు, ఒక సీఎం హోదాలో ఉన్నాడు. 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడ దాని గురించి ఇప్పటి వరకు కూడా హంతకుడిని కొమ్ముగాస్తున్నాడని చెప్తున్నారు. అసలు ఆయనే కూడా బహిరంగంగా ఏం చెప్తున్నాడు? కడప ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు, చనిపోయిన బాబాయికి తెలుసు అని అంటున్నాడు. చిన్నాన్నకు తెలుసు అని చెప్తున్నాడు కదా. అలాంటి చిన్నాన్నకి తెలిసినప్పుడు అంటే ఆ చిన్నాన్న చెల్లెలైన ఈవిడికి తెలియట్లేదా? సొంత చెల్లెలైన ఆవిడికి తెలియట్లేదా? అంటే అవినాష్ రెడ్డి మీద ఉన్న ప్రేమ సొంత అన్నయ్య మీద లేదా? అంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన, ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నయ్య చచ్చిపోతే ఆ బాధ ఆవిడకి ఎక్కడక్కడ కనపడడం లేదు. ఆవిడకి ఎంతసేపు అధికార దాహం అనేది కనపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆవిడ వంతపాడుతున్నట్టే కనపడుతుంది. సరే, కొంగు చాపు అడిగారా, వాళ్ళు ఓట్ల కోసం అడిగారా, ఏం అడిగారు అనేది ప్రజలకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సరే, నీకెందుకు, ఊలికెందుకు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు వాళ్ళు వెనకేసుకొస్తున్నావు? జగన్మోహన్ రెడ్డిని, నువ్వు అవినాష్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? అంటే నువ్వు లబ్ధి పొందావు కాబట్టి నువ్వు వెనకేసుకొస్తున్నావు అనేది ఇక్కడ స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఆవిడ చెప్పే మాటలకి ఎక్కడ పొంతను కూడా తెలియట్లేదు. సరే, దానికి కౌంటర్గా షర్మిల గారు మాట్లాడిన విధానం కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆవిడకి వయసు రీత్యా ఎండలు కాబట్టి ఆవిడకి ఏం మాట్లాడుతున్నదో తెలియకుండా మాట్లాడుతుంది. సొంత అన్నయ్య చనిపోయాడనేది కూడా ఆవిడ ఆలోచించట్లేదు. నీకు వివేకానంద రెడ్డి గారు నీకు ఎన్ని చేశారు, నువ్వు ఆయన నీకు గతంలో ఏ రకంగా నీకు అండగా ఉన్నాడు, కానీ నువ్వు అది కూడా గుర్తించుకోలేకపోయావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీ కొడుకు ఇచ్చిన కాంట్రాక్ట్ వర్క్లే కానివ్వండి, మీరు ఆయన మూలాన లబ్ధి పొందిందే కానివ్వండి, ఈ రోజుని ఆవిడని ఎవరు టచ్ చేయలేపారు, అంత ఉన్నతంగా వెళ్ళింది అని చెప్పి కూడా చెప్తున్నారని అంటే నువ్వు ఎంత లబ్ధి పొందిన మూలాన ఈ రోజు నువ్వు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఉన్నదానివి నువ్వు ఈ రోజు వెనకేసుకొని అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు చేయాల్సింది వివేకానంద రెడ్డి గారికి. అంటే ఒక వదిన బాధ నీకు తెలియట్లేదు, ఒక అన్న కూతురు బాధ తెలియట్లేదు, ఇంకొక అన్న కూతురు తనకు అండగా నిలబడ్డది, సో సపోర్ట్ చేయలేకపోతున్నావు. అంటే నీకు మనీ కనపడుతుంది. ఈ కుటుంబంలో మనం ముందు నుంచి చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఎక్కడ అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, భాస్కర్ రెడ్డి ఎవరో తెలియదు, వీళ్ళు ఏ రోజు కూడా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కూడా కాదు. సో వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశాలు కూడా కల్పించలేదు రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు. సో ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే గతించారో, ఎప్పుడైతే ఆయన చనిపోయారో, చనిపోయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి, భారతి గారు వీళ్ళిద్దరూ ఎంకరేజ్మెంటే కానివ్వండి, అవినాష్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. దానికి వంతపడటానికి ఇప్పుడు ఈవిడ తయారయ్యారు. బైబిల్ చేతిలో పెట్టుకొని నువ్వు పాస్టర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నావో,
నువ్వు ఓన్లీ రాజకీయం కోసం ఇప్పుడు నువ్వు అంటే అనిల్ గారిని పక్కకు నెట్టడానికి చేసిన అంటే ఆయనకి ఆ మతంలోనే కానివ్వండి పాస్టర్స్ మీద ఒక గ్రిప్ ఉంది కాబట్టి ఆయన్ని పక్కకు పెట్టేదానికోసం నువ్వు పాస్టర్కి ఇప్పుడు నువ్వు రాజకీయంగా నువ్వు ముందుకెళ్తూ కానివ్వండి పాస్టర్ని రాజకీయాలుగా ప్రలోభ పెట్టడమే కానివ్వండి ఇవన్నీ చేస్తూ వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ అంటే మనీ పరంగా నువ్వు వాళ్ళకి ఇస్తాననటమే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎవరు ఏ వర్గం వాళ్ళు బాగున్నారు ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేది చెప్పగలుగుతుందా? ఎవ్వరూ కూడా అక్కడ హ్యాపీగా లేరు. ఇప్పటి వరకు వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు. అదేమంటే అపోజిషన్ పార్టీ మీద నెట్టుతున్నాడు. నీ దగ్గర నిధులు లేవనేది తెలుసు కదా. ఆ నిధులు లేదనేది బహిరంగంగా ఒప్పుకోకుండా అపోజిషన్ పార్టీ మీద నెట్టడం కాదు కదా. ఇప్పటి వరకు జీతాలు ఇచ్చావా? జీతాలు ఇవ్వలేదు. ఈవిడ చెప్తుంది అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారంట. రా ఈ రోజు మేము పిలుస్తున్నాం తెలుగుదేశం వాళ్ళం. ఏ వర్గం హ్యాపీగా ఉందనేది చెప్పు. డిబేట్కి మేము అందరం రెడీగా ఉన్నాం. ఎక్కడైనా సరే మేము కడపకైనా వస్తాం. కానీ ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? నువ్వు నీ స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి పొగడటం కోసం నువ్వు ఈ రోజు నీ ఫ్యామిలీని నువ్వు అంటున్నావు. మా ఫ్యామిలీ విషయాలు ఏ రోజు మేము బయట రాలేదు అట్లా ఇలా అంటున్నావు. నీ ఫ్యామిలీ ఏ రోజు బయట వచ్చిందా లేదనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్న కుటుంబమే కాబట్టి అది ఈ రోజు కొత్తగా మీరు రావాల్సింది ఏమీ లేదు. అది గతంలో కూడా బయట వచ్చిన వాళ్ళే. అదే టైంలో షర్మిల గారు పాదయాత్ర చేశారు కదా, 3200 కిలోమీటర్లు తిరిగారు కదా. ఆ రోజు నువ్వు అనలేదే. ఆ రోజు ఆవిడ బయట వచ్చి తిరిగిందిగా. ఆ రోజు అమ్మ నువ్వు ఆడపిల్ల నువ్వు రావద్దు నువ్వు ఇంట్లోనే ఉండని ఆ రోజు ఎందుకు అనలేదు? అంటే నీ అవసరాల కోసం మీ అవసరాల కోసం ఆ రోజు అవసరం అయింది. సరే ఇవన్నీ మేము ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు మీరు మా కుటుంబ విషయం కదా అని అంటారేమో. అనడానికి మేము చెప్తున్నాను నువ్వు ఏ రోజైతే వచ్చి బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడావో అలాంటప్పుడు మేమందరం కూడా అది పబ్లిక్ ఇష్యూ. వివేకానంద రెడ్డి గారిని చంపింది అది పబ్లిక్ ఇష్యూ. న్యాయం జరగలేదనేది అందరం అడుగుతాం. ముక్త కంఠంతో అందరూ అడుగుతారు. సో ఎక్కడ నువ్వు దొంగలకి కాపు కాస్తున్నారు హంతకులకి కాపు కాస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము చేస్తుంటాం కూడా. నువ్వు అంతగా నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏదైనా ఉందనంటే రా ఓపెన్ ఎవరితోనైనా వచ్చి చర్చ పెట్టు. నువ్వు ఏం అభివృద్ధి చేశారు అనేది వచ్చి నువ్వు చెప్తే కూడా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మంచిది కూడా నువ్వేం చేస్తున్నావు అనేది చెప్పటానికి ప్రజలకి నీకు అవకాశం మేము కల్పిస్తున్నాం. వచ్చి చెప్పు మేము చెప్తాం ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏం చేసావు అనేది మేము క్వశ్చన్ చేస్తాం. నువ్వు వచ్చి చెప్పు అదే అభివృద్ధి. అంటే నీకు సంబంధించిన 4 మైకులు పెట్టుకొని నువ్వు మాట్లాడితే కాదు కదా. సో ఏపీ అభివృద్ధి చెందింది అంటానికి ఏపీలో ఉన్న ప్రజలకు కడుపు మండుతుంది నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ అంటే నువ్వు అభివృద్ధి చెందితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందితే వైసీపీ వర్గంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్టు కాదు కదా. సో దీనికైతే ఆవిడ మాట్లాడిన దానికి ఎక్కడ పొంతన లేదు. ఆవిడకి అంత రాజకీయ అవగాహన లేదు. కాకపోతే మనీ మీద ఉన్న ఒక వ్యామోహం అంటారు చూసారా, ఆ ఇష్టంతో డబ్బులు పడేస్తే మాట్లాడే రకాలు కాబట్టి సో వాళ్ళ ఆస్తులకే కానివ్వండి దానికోసం ఆవిడ అలాంటివి ఖండిస్తూ అట్లా మాట్లాడుతూ ఏదో అంటే షర్మిలాని మాట్లాడుతున్నాను మా అల్లుడిని పొగిడేస్తున్నాను నా మూలాన రాష్ట్రంలో ఓట్లు పడిపోతున్నాయని అనుకుంటుందేమో కానీ అలాంటివి పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఆవిడ ఏం నీతి వాక్యాలు చెప్పినా ఏంటి శుద్ధపూసలాగా ఈరోజు కొత్త మాటలు అట్లాంటివి చెప్తుంటే ఎవరికి తెలియదండి, ఎవరు చూడలేదు. సో ఈవిడ ఏ రోజు వచ్చింది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంటే నువ్వు ఒకవేళ మహిళగా నీ కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేసిన రోజైనా రాలేదుగా, నీ అన్న కూతుర్ని ట్రోల్ చేసిన రోజు కూడా రాలేదు కదా. అంటే నువ్వెంత స్వార్థపరురాలివి. సో నీ కుటుంబంలోనే నువ్వు స్వార్థపరురాలుగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా ప్రజల గురించి అందరూ సుభిక్షంగా ఉన్నారని స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? సో అందుకని ఖచ్చితంగా అయితే ఆవిడ స్వార్థం కోసం ఆవిడ మాట్లాడుతుంది. దాని గురించి ఎవడు ఆవిడ చెప్పిన మాటల్ని దాన్ని సీరియస్గా తీసుకోవటమే కానివ్వండి. ఆవిడ అదే చెప్తున్నారు కదా ఎండాకాలంలో ఏం మాట్లాడుతుందో తెలియదు కాబట్టి దాని గురించి లైట్గా తీసుకోవటమే బెటర్ అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.